రెగ్యులర్గా ఆయనతో ఎక్కువ మూవ్ అవ్వడం, ఆ పొలిటికల్ జరగబోయేదంతా కూడా చూస్తారు. కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారు రామారావు గారికి దెబ్బ కొడతారనే విషయం మీరు ముందు గ్రహించలేదా? నాదేళ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ అయినప్పుడు నేను ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్ గాను, అప్పటి వరకు కొత్త అతను చేసాము. కానీ నాదేళ్ల భాస్కర్ రావు అవుతున్నట్టు మేము రిపోర్ట్ ఇచ్చాం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడు అప్పారావు గారు మాకు ఐజీ అప్పారావు గారు ఐజీ మాకు. అంటే ఆ ఎపిసోడ్స్ చెప్పండి ఒకసారి ఏం జరిగింది. వీరు ఏమైందంటే ఇతనికి ట్రబుల్ వచ్చి హార్ట్ ట్రబుల్ వచ్చేసి వారు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ఇతనికి రామారావు గారు వినకపోవటం ఇంటి చెప్పినాయి, కొద్దిగా వ్యతిరేకత. సెకండ్ టు రామారావు అప్పుడు మినిస్ట్రీలో నాదెండ్ల భాస్కర్ గారు, నాదెండ్ల భాస్కర్ రావు సెకండ్ మ్యాన్. అయినా అతనికి ఎందుకు నచ్చలేదు. నచ్చక ఏం చేసిందంటే ఆల్రెడీ ఈజ్ బ్రూయింగ్ మొత్తం ఆ లోపల మొదలుపెట్టిండు. కానీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే వీరు అమెరికా పోయినాక సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అది మేము ఇమ్మీడియట్గా మేము రిపోర్ట్ ఇచ్చాం. సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ ఎంత వస్తుంది అంటే 90 దాకా వచ్చింది. మేము ఇచ్చాం 94, 95 వరకు, సారీ 95 వరకు రిపోర్ట్స్ సంతకాలు అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు మేము అప్పారావు గారితో అమెరికాకి ఇన్ఫార్మ్ చేయించినాం, సార్ ప్రమాదం ఉన్నది మొత్తం అంటే అమెరికా పోయి ఇన్ఫర్మేషన్ పోయింది. అక్కడికి ఇన్ఫర్మేషన్ పోగానే వాడు తిరిగి వచ్చేసారు. తిరిగి రాగానే బై దట్ టైమ్ ఐ థింక్ ఈజ్ హ్యాజ్ నాట్ బీన్ 100 దాటలేదు. అయినాక ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఒక్కొక్కరిని పిలిచి 2 నెలల. కానీ అప్పటికే నాదెండ్ల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. రామ్లాల్ గారు అతనికి. అయితే నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా నాకు బాగా పరిచయం, వారితో కూడా నాకు బాగా పరిచయం ఉన్నది. నేను వారితో అన్నా మరి అంటే మీరు అప్పుడు చెప్పలేదు ఇది అనైతికృతం, ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు. ఆయనే నాకు మెజార్టీ ఉందంటాడు, మీకు మెజార్టీ లేదని నేను. అయితే నీకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నన్ను ఆయన వేసుకున్నాడు, నేను రానని చెప్పాను. ఐ ప్రిఫర్ టు గో ఆన్ లీవ్, నేను రాను సార్, నేను రానని చెప్పేసి మా ఆఫీసర్కి కూడా చెప్పినాను. నేను పోను సార్, ఇది ఉండే ప్రభుత్వం కాదని నేను క్లియర్గా ఐ హ్యావ్ గాట్ మై ఓన్ నేను అని నన్ను నాదెండ్ల భాస్కరరావు గారు ఇప్పటికి కూడా పాపం ఆయన జీవిత చరిత్ర రాసి కూడా నాకు పంపించారు. ఆయన ఏం లేదు, ఆయన నేను చెప్తే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నేను రాను సార్. నాకు అంటే ఒక మంచి జనాల నుంచి వచ్చిన నాయకుడిని అంత సడన్గా నాదెండ్ల భాస్కర్ గారు పొడడానికి కారణం ఏమంటారు? ఆయన ఒకటే అనుకున్నానండి, చెప్పురా మీకు, ఆయన సరిగా అతని మాట ఏంటలేదు, అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తులేదని ఆయనకు ఒక ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఈయన ఏం చేస్తుండో కొన్ని ఎవరు చెప్పినా వినకపోయేది. తనకి ఎన్టీ రామారావు గారి పద్ధతి ఏంటంటే ఆయనకి ఏదైనా తోస్తే ఇమీడియట్గా చేసేసేది, ఇక దాన్ని ఒకరి మాట వినేది కాదు. ఆయనకు నేను భూమి పంచేస్తా అన్నాడు, భూములు పంచుతా అన్నాడు. చెప్తున్నా మీకు చిన్న సలహాకు, అది భూములు పంచానని మొదలు మహేశ్వరం భూములు పంచుతానన్నాడు. నా భూములు పంచే నేను అని మీకు అప్పుడు మీకు జ్ఞాపకం లేదో, ఒక పాగా చుట్టాడు. రాజస్థాన్ రైతు పాగా చుట్టాలంటే అది రాలేదు, ఇంకేదో మన వివేకానందుని పాగా అయిపోయింది. అది ఆ పాగా కట్టుకున్నాక మా వాళ్ళు ఫస్ట్ మహేశ్వరం నుంచి స్టార్ట్ చేద్దాం అన్నారు. నన్ను పోయి చూసి రమ్మన్నారు. మహేశ్వరం పోయి ఎట్లా ఏం ఫీలింగ్ ఉంది. నేను పోయి ఎక్కడ అడిగితే ఆ భూములు ఆల్రెడీ హీ హ్యాస్ సోల్డ్ ఇట్, అమ్మేసిండు. ఎవరు? రామారావు గారు ఆ భూములు అమ్మాడు. అవి డిస్ప్యూట్లో ఉన్నాయి. అవి ఎక్సెస్ ల్యాండ్ కింద, సీలింగ్ యాక్ట్ కింద ఎక్సెస్ ల్యాండ్స్ కింద ఉన్న భూములు అవి అక్కడ తనకున్న భూములు ఎక్సెస్ ఉన్నాయి, అవి ఇచ్చేస్తా అని. అంటే అమ్మిన భూములే తిరిగి ఎలాగ అంటే అదే వచ్చింది. ఈయన వీళ్ళు ఏం చేసిండ్రు, అది హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. వీళ్ళు కలెక్టర్ను మా వాళ్ళు ఎవరు రిపోర్ట్ చేయలేదు ఆయనకు. చేయక మరి కోర్టులో ఉన్న భూములు ఇవ్వకూడదు సార్, ఎక్సెస్ ల్యాండ్ వేరు అన్నీ కలిసే ఉన్నాయని చెప్పక ఆయన ఏదో సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను పోయి అంటే మేము ఎవరు చెప్పమంటారు, ఆయనకు చెప్పాలంటే అందరికీ భయమే, పోయి డైరెక్ట్గా చెప్పాలి. నేనే పోయి చెప్పాను వారికి, సార్ ఇట్లా మీకు
మీరు కోర్టు అవునాయా, కోర్టులో ఉన్నాయా, నిజమే ఉంటే ఏంటి, గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ ఆ భూములే నేను పంచుతాను, గవర్నమెంట్ భూములు అయినా పబ్లిక్ పంచేయడానికి ఏముంది అన్నాడు. అంటే అది కోర్టులో పెండింగ్ ఉంటే కంటెంప్ట్ కోర్టు అవుతుంది సార్ అంటే, మరి అది చెప్పలేవు నాకు అని అన్నాడు. అది ఎంబడే దాన్ని అది క్యాన్సిల్ కూడా చేసుకున్నాడు. ఆయనకు మనం చక్కటి ఏదైనా సలహా చెప్తే ఆయన కనుక దాన్ని ఒప్పుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని వింటాడు. కానీ చెప్పేది వీళ్ళు కొంత ధైర్యం లేక అని ఏమనుకుంటాడో అని భయం ఎక్కువ. అవన్నీ లేకుండా మనకేమో నిష్పాక్షితంగా చెప్పటం మన పని. అది For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.